హలో వ్యూవర్స్! ఈరోజు బియ్యం పిండితో ఇన్స్టెంట్ దోస చేయడం ఎలాగో చూసేద్దామా? ఇప్పుడు ఒక బౌల్‌లో 1 కప్ వరకు బియ్యం పిండి, అలాగే హాఫ్ కప్ సూజీ రవ్వ, ఇందులోనే కట్ చేసుకున్నటువంటి ఆనియన్, అలాగే సన్నగా కట్ చేసినటువంటి క్యారెట్ ముక్కలు, అదేవిధంగా కట్ చేసుకున్నటువంటి ఒక పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఇందులోనే తగినంత కొత్తిమీర, అలాగే జీలకర్ర కూడా వేసుకొని, తగినంత ఉప్పు వేసి, కొంచెం వాటర్ పోసుకొని ముందుగా లంప్స్ లేకుండా మొత్తం చక్కగా కలుపుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటున్నాను కాబట్టి దీనికి 3 కప్పుల వరకు నీళ్లు పడుతుంది. ఎందుకంటే ఈ పిండిని మనం దోస పిండిలా కాకుండా దానికంటే ఇంకా పలుచగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10-15 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకొని వేడి వేడి పెనం మీద దోసలా వేసుకోవడమేనండి. అయితే ఈ పిండిని మనం దోసలా నెరుపుకోము. ఇలా పైన నుంచి మొత్తం పలుచగా పోసుకోవాలి. అప్పుడే ఈ దోసలు చాలా బాగుంటాయి. అంతేనండి. టైం లేనప్పుడు ఈ విధంగా మనం బియ్యం పిండితో ఇన్స్టెంట్గా దోసలు వేసుకుంటే ఈజీగా మనకి దోసలు రెడీ అయిపోతాయి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.